జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతున్నది. అధికారులు నిర్ణీత టైంకే పోలింగ్ ప్రారంభించారు. దీంతో ఓటర్లు బూతుల వద్ద క్యూ కట్టారు. జిల్లా వ్యాప్తంగా 28,470 గ్రాడ్యుయేట్స్ ఓటర్లు, 5,557 మంది ఉపాధ్యాయ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 97 సెంటర్లను ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లా భూపాలపల్లిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 7,937 మంది ఓటర్ల కోసం 59 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. జెడ్పీ సెకండరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నది. జగిత్యాలలోని ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ పట్టభద్రుల ఓటర్లు ఓటు వేయడానికి బారులు తీరారు. ఆయా అభ్యర్థుల పేర్లకు భారతీయ అంకెలతో కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నది. జగిత్యాలలోని ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ పట్టభద్రుల ఓటర్లు ఓటు వేయడానికి బారులు తీరారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతున్నది. కాగజ్ నగర్ లో పట్టభద్రులు ఓటు వేయడానికి బారులు తీరారు. అటు అధికారులు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నదని చెప్తున్నారు. సాయంత్రం 4 గంటల దాకా ఓటు వినియోగించుకోవచ్చునని చెప్పారు. ఎన్నికల సందర్భంగా పోలీసు అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లాలో శాసన మండలి సభ్యుల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతున్నది. జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో ఏర్పాటు చేసిన బూత్ లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అటు పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.